హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈరోజైతే నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశాననమాట. అది కుకింగ్ వీడియో. అదేంటంటే క్యారెట్ రైస్ మా పాప కోసం లంచ్ బాక్స్ కోసం అనమాట నేను ప్రిపేర్ చేశాను. సో మీ ఇంట్లో పిల్లలు కూడా క్యారెట్, బీట్రూట్ అట్లాంటివి తినకపోతే ఇలాంటి రైస్‌లు కనుక మనం చేసి పెడితే ఖచ్చితంగా లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. నచ్చాక కామెంట్స్ కూడా పెట్టండి అనమాట. వీడియో షూట్ చేసిన రోజు ఏంటంటే సాటర్డే అనమాట ఆ రోజు. అందుకే పొద్దున్నే నేనైతే ముగ్గు పెట్టేశాను. ఒక్క సాటర్డే అనే కాదు, రెగ్యులర్గా కూడా పొద్దున్న లేచిన వెంటనే బయట అయితే ఇలా ముగ్గు పెట్టేస్తాను. ఇక్కడ నేను ముగ్గు పిండితో వేయను, ఎందుకంటే ముగ్గు పిండితో నేను ఇలా వేస్తే అలా చెరిగిపోతుందనమాట. సో నా ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా ముగ్గులేమి రావు, సింపుల్గా అలా వేసుకుంటాను. ఇక్కడైతే మా పాప కోసం క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే క్యారెట్ అనేది సన్నగా తరుక్కొని ముందే ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ క్యారెట్ అనేది సన్నగా తరుక్కోకుండా ఏదో ముక్కల్లా కట్ చేసి పెట్టామనుకోండి, అది ఫ్రై అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుందనమాట. ఇలా అయితే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసి కొంచెం ఈ క్యారెట్ తురుమనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో సాల్టు, అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం స్పైసీ ఉండడానికైతే కారం తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ వేసాననుకోండి మళ్ళీ మా పాప ఇంటికే లంచ్ బాక్స్ తీసుకొస్తుందని అలా చేశాను. తర్వాత ధనియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది మళ్ళీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా మనం సైడ్కి తీసి పెట్టుకుంటాం కదా రైసు, అదైతే అందులో వేసేసాను. వేసాక ఇది తీసి సైడ్కి పెట్టేసి మళ్ళీ దీనికోసం అయితే పోపు పెట్టాననమాట. దీని పోపు పెట్టుకోవడం చాలా సింపుల్. మనం లెమన్ రైస్కి ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే దీనికోసం కూడా పోపు పెట్టుకున్నాను. సో దీనికోసం అయితే స్టవ్ పైన కళాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అయితే నేను పోపు అనేది పెట్టేశాను. టేస్ట్ కూడా బాగా వచ్చింది ఇది. దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం లెమన్ కనుక లాస్ట్లో పిండినట్లయితే టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా భలే టేస్ట్గా వచ్చున్నాయి. ఎందుకంటే క్యారెట్ అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కదా, సో కొంచెం ఆ స్వీట్ అనేది తగ్గేది అనిపించింది. బట్ ఎలా అయినా సరే బాగుంది. మా పాప అయితే తీసుకెళ్ళిన రోజు కొంచెం కూడా విడిచిపెట్టకుండా ఇంటికి తీసుకొచ్చింది. అంతే కదా, మనం ఏది చేసినా వాళ్ళ కోసమే కాబట్టి అది నేను చేసిన దానికి ప్రతిఫలంగా తినేసి రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజైతే నేను మా పాప కోసం లంచ్ బాక్స్లోకి బిస్కెట్స్, నెక్స్ట్ ఈ క్యారెట్ రైసు, కట్ చేసిన యాపిల్ ముక్కలు అయితే పెట్టేశాను. సో మీ ఇంట్లో పిల్లలు కనుక క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి తినకపోతే ఇదే ప్రాసెస్ అమలు చేసేసి అయితే వాళ్ళకి రైస్ చేసి పెట్టేయండి. ఖచ్చితంగా బాక్స్లో అయితే విడిచిపెట్టకుండా తీసుకొని వచ్చేస్తారు. చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది? ఇదైతే మిగిలిపోయింది అనమాట మా పాప కట్టగా. సరే అని నేను టేస్ట్ చేద్దాం చూసాను. టేస్ట్ అయితే బాగుంది. ఇంట్లో జస్ట్ లెమన్ కూడా కొంచెం వేస్తే కొంచెం పులుపుగా ఉండేదన్నమాట. ఓవరాల్గా టేస్ట్ బాగుంది. ఇంట్లో కనుక పిల్లలు క్యారెట్, బీట్రూట్ అట్లాంటివి కనుక తిన్నట్లయితే ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.